ఇప్పుడు ఏపీలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకున్నది. జేసీ ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం లీడరు, ఆయన ఇప్పుడు జెడ్పీ చైర్మన్. ఆయన వైఎస్ విజయమ్మతో భేటీ అయ్యారు. ఆయన భేటీ అవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, దీని వెనుకున్న రహస్యం ఏంటి, దీనికి ఉన్న లింక్ ఏంటి, ఎందుకు ఆయన సడన్గా విజయమ్మ గారితో భేటీ అయ్యారు అని ఒక్కసారి మనం చూస్తే, హైదరాబాద్లోని విజయమ్మ నివాసానికి ఆయన హఠాత్తుగా వెళ్ళి కలవడం జరిగింది. ఆమె హెల్త్ కండిషన్ గురించి అడిగి తెలుసుకున్నారా, రాజకీయాలే మాట్లాడారా అని ఆసక్తికరంగా చర్చ జరుగుతుంది ఏపీలో. సుమారు 30 నిమిషాల పాటు సంభాషణ కొనసాగింది వారిద్దరి మధ్యలో. ఎలాంటి రాజకీయ పరమైనటువంటిది లేదని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి సంబంధించినటువంటి అనుచరులు చెప్తున్నారు. కానీ విజయమ్మ మీద అభిమానంతోనే వెళ్ళాలని వాళ్ళ సంబంధించిన చెప్తున్నారు. వైఎస్ కేబినెట్లో కూడా జేసీ దివాకర్ రెడ్డి పనిచేశారు. ఆమె యొక్క ఆరోగ్యం గురించే కలిశాను, ఆమె ఆరోగ్యం ఎలా ఉందని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది అని చెప్పి కూడా బయటకు వచ్చిన జేసీ దివాకర్ రెడ్డి గారు అన్నారు. విజయమ్మపై ఉన్న అభిమానంతోనే ఆమెను ప్రభాకర్ రెడ్డి కలిశారంటూ కూడా చెప్పారు. రాజశేఖర రెడ్డి కుటుంబం, రాజశేఖర రెడ్డి టైంలో జేసీ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో కొన్నేళ్ల పాటు కొనసాగిన విషయం తెలిసిందే. వైఎస్ కేబినెట్లో కూడా దివాకర్ రెడ్డి పనిచేశారు. ఆయన ఇప్పుడు తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్గా జేసీ దివాకర్ రెడ్డి ఉన్నారు. మరి విజయమ్మను కలిసి మాట్లాడిన విషయాలు బయటికైతే చెప్పట్లేదు, కానీ ఏదో రాజకీయ అంశాలు కూడా ఉండి ఉంటాయని చెప్పేసి గుసగుసలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఆయన మాత్రం పైకి నేను మర్యాదపూర్వకంగానే కలిశాను, వైఎస్ కుటుంబంతో నాకు అనుబంధం ఉంది, ఆవిడ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి నేను కలిశానంటున్నారు. కానీ దీని వెనుక రాజకీయ చర్చ మన జరిగిందా అనే విషయం ఏపీ మొత్తం కూడా గుప్పమంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు.